ఈ రోజు మా అక్కని వాళ్ళ ఇంటికి డ్రాప్ చేయడానికి నేను వెళ్తున్నాను. ఇక్కడ మా బుడ్డోని చూడండి, నేను వీడియో తీస్తూ ఉంటే దేవుడు నీ వీడియో ఆపు అని దండం పెడుతున్నాడు. రైల్వే స్టేషన్ కి వచ్చిన తర్వాత మా బుడ్డోడు ఒక తాయం ఆడుకుంటున్నారు. మా అక్క వాళ్ళ ఆటని పట్టించుకోకుండా అక్కడ మూగి వాళ్ళు ఏదో వాళ్ళు డిస్కషన్ చేసుకుంటుంటే మూగి వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, వాళ్ళ భాష వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అని మా అక్క ఒక తాయం వాళ్ళ వైపు చూస్తుంది. మా బుడ్డోడు అసలు ఊరుకు ఉండడు చూడండి. ఆ చైర్ లో ఉన్న హోల్స్ లో వన్ ఫింగర్స్ అనేది పెడుతున్నాడు. అది చూసి వాళ్ళ చెల్లి అరే డంచిగ్గా ఏలుతి లేకపోతే నీ ఫింగర్స్ కట్ అవుతాయని చేయి అనేది లాగేసింది. మేము రైల్వే స్టేషన్ కి వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఇంకా ట్రైన్ రావట్లేదు, ఏంటో అర్థం కావట్లేదు అని ఆలోచించేసరికి ట్రైన్ అనేది వచ్చేసింది. ఇంకా ట్రైన్ వచ్చేసింది, ట్రైన్ ఎక్కాం. ట్రైన్ లో కూడా వీళ్ళ ఆటలు చూడండి. నా కాళ్ళపై వీడు జారబండ జారుతున్నాడు. వీడి ఆటలు ఏంటో నాకు అర్థమే కాదు. ఆడుకున్నంత సేపు ఆడుకొని ఇంకా ఏవో స్నాక్స్ వస్తుంటే స్నాక్స్ సేల్ చేసే పర్సన్స్ కి వెళ్ళి ఒక టైం చూస్తున్నారు ఇద్దరు. ఇంకా మేము వాళ్ళకు స్నాక్స్ కొనిపిస్తాం అనుకున్నారా, మేము వాళ్ళకన్నా పెద్ద ముదుర్లం. వీళ్ళ టార్చర్ కి మేము మాకు హెడేక్ అనేది రిడ్యూస్ చేసుకోవడానికి చాయ్ పర్సన్ ని పిలిచి చాయ్ తీసుకొని చాయ్ తాగుతున్నాం. ఎందుకంటే ఈ టార్చర్ మామూలుగా ఉండదండి. ఇంకా ఇంటికి చేరుకునేంత వరకు మాకు టార్చరే టార్చర్. మేము ఎన్నిసార్లు టీ తాగాలో ఇంకా రైల్లో. ఇంకా నేను నా అల్లుడు కిటికీ కాడ ఒక డైలాగ్ కొడుతూ ఫోజులు ఇచ్చాం చూడండి. ఇంతలోనే అవుట్ సైడ్ వెదర్ చూస్తే సూపర్ గానే ఉంది. కొండలు ఎలా ఉన్నాయో చూడండి, అద్భుతంగా కనిపిస్తున్నాయి కదా. సూపర్ సూపర్.